నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది కరక్కాయ చూర్ణం. కన్నతల్లి కాపాడేటువంటి కరక్కాయ చూర్ణంలో కూడా ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధాలను నిక్షిప్తీకరించి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇది సహకారిగా ఉపయోగపడేటువంటి పద్ధతిలో నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించడం జరిగింది. ఈ కరక్కాయ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మనకి కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కరక్కాయ పెచ్చులను మాత్రమే చూర్ణం చేసి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం వాడుకోవాలి. ఇలాంటి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. రెండవ పదార్థంగా సునాముఖి చూర్ణం. సునాముఖి ఆకు ఇలాగ ఉంటుంది. సునాముఖి ఆకు యొక్క పొడి ఇలాగ ఉంటుందన్నమాట. సునాముఖి ఆకు పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే మూడవ పదార్థంగా బెల్లం. ఈ రోజుల్లో మనకి బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ బెల్లం పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. కేవలము ఈ 3 పదార్థాలే, అంటే కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా సునాముఖి ఆకు యొక్క చూర్ణం 50 గ్రాములు, చివరగా బెల్లం పొడి. ఈ బెల్లం పొడి ఒక 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఫలితం చాలా సమర్థవంతంగా, శక్తివంతంగా, శీఘ్రంగా వెంటనే పనిచేసి తీసుకున్నటువంటి తక్షణమే దాని యొక్క ప్రభావం మన దేహంలో చూపించేసి మరుసటి రోజు నుంచే సుఖంగా, సాఫీగా, ఫ్రీగా మోషన్ అయ్యేందుకు ఈ ఔషధం సహకరిస్తుంది. చూసారు కదా, ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధం మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం తయారు చేసుకున్నాము. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 ml గోరువెచ్చని నీళ్లు, అలా వీలు కానటువంటి పక్షంలో కాచి చల్లార్చినటువంటి నీళ్లు, అలా వీలు కానటువంటి పక్షంలో మరి రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళు అయితే సరిపోతుంది. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఒక 5 గ్రాములు, అంటే ఒక చిన్న టీ స్పూన్ అనమాట, ఇందులో కలిపేసేయాలి. ఇంతే. చూడండి, బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి పానీయం రెడీ అయిపోయిందనమాట. కేవలము ఒక పావు నిమిషము లేదా ఒక అర నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలన్నమాట. ఇంతే. వెంటనే మరుసటి రోజే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అనమాట.